అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ఒక ఫేక్, బీజేపీ ఒక డీ ఫేక్, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యే తెలంగాణలో రాజకీయాలు నడుపుతున్నారని చెప్పడం జరుగుతుంది. కవితక్క ఈ విషయాలు మాట్లాడుతుంది. సో మీరు ఎట్లా చెప్తారు సార్, నిజంగానే అటు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తుందా? ఆమె నాలెడ్జ్ ఎంతవరకు నాకు తెలియదు. ఇక ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మీద నేను కామెంట్ చేయటము అసలు అంటే ఐ డోంట్ థింక్ ఇట్ నీడ్స్ ఎనీ కామెంట్, నాట్ వర్తీ ఆఫ్ ఎ కామెంట్. బట్ ఒకటి చెప్తారు, బీజేపీ పెరగకుండా రాష్ట్రంలో ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి. అదే అంటున్నా ఇప్పుడు నేను చెప్తానండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీని పెరగకుండా చేస్తారు. రెండు ఎగ్జాంపుల్, కాళేశ్వరం అన్నారు, అది అన్నారు. మళ్ళీ ఇద్దరు ఏమన్నా జైలు వేసారా? ఏమైనా జైలు వేసారా? ఫోన్ ట్యాపింగ్ అది ఇది అన్నారు. సరే ఇప్పుడు వినండి, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. పోలీస్ ఆఫీసర్ అధికారులు వేశారు. ఏమైనా బీఆర్ఎస్ లీడర్ వేశారు? ఈ ఫార్ములా రేసింగ్ అది ఇది అన్నారు. ఎవరైనా వేశారా జైలు? ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఏంటంటే ఒకరికొకరు బాగా కొట్లాడుకుని బీజేపీని పక్కకు పెట్టి రేపు మన ఇద్దరం పంచుకుందాం అనే దీంట్లో షాడో బాక్సింగ్, దాన్ని షాడో బాక్సింగ్ అంటారు. ఏదైతే వాళ్ళు ఒకరి మీద ఒకరి పరస్పర విమర్శలు అవుతున్నాయో అది కేవలం నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పేసేటువంటి రాజకీయాలు. బీజేపీ పెరుగుతుంది. మేము 8 ఎంపీ సీట్లు గెలిచినాం, 7 ఎమ్మెల్యేలు గెలిచినాం, మాకు 39% ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించిన పెరుగుదలని ఈ రెండు పార్టీలు గ్రహించి బీజేపీ పెరగకుండా ఉండాలంటే మన ఇద్దరమే ఈ యొక్క రాజకీయాల్లో స్పేస్ తీసుకోవాలని ఈ రోజు స్పేస్ కోసం కొట్లాడుతున్నటువంటి కొట్లాడ. కానీ బీజేపీ అట్లా కాదు. బీజేపీ ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పోరాడి ముందుకు తీసుకుపోతున్నటువంటి బీజేపీ వీళ్ళిద్దరు తట్టుకోలేక ఈరోజు ఆ డ్రామాలు ఆడుతున్నారు. సరే, ఇప్పుడు అధికారం నుండి కాంగ్రెస్, వాళ్ళకి పోటీ ఎవరా అంటే బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ పోటీ ఎవరంటే కాంగ్రెస్. కానీ బీజేపీ ఏ రకంగా పోటీ అవుతుంది? మీరంటే దీన్ని పక్కన పెడుతుందని అంటున్నారు. మమ్మల్ని పక్కన పెట్టడం కాదండి, వాళ్ళు పోటీలో మేమే ఉన్నామని కొట్లాడుతున్నారు. అట్లా చూపెడుతున్నారు. బీఆర్ఎస్ లేదు పోటీలో. ఎందుకు ఉంది పోటీలో? ఇప్పుడు అధికారం పోయింది కదా, బీఆర్ఎస్ అధికారం పోయింది కదా, ప్రతిపక్షంలో ఉంది కానీ బీఆర్ఎస్ అది పోనీ నేను చెప్తా, దాన్ని కూడా వస్తాను నేను. అధికారం పోయిందా? బీఆర్ఎస్ పోయిందా? పోయింది. ఇప్పుడు తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి కదా, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి? బీఆర్ఎస్కి ఒక్కటి రాలే కానీ బీజేపీకి మాత్రం దాదాపుగా 8 వచ్చినాయి కదా. ఎంత శాతం ఓట్లు వచ్చినాయి? 39% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ గొప్పదా బీఆర్ఎస్ పెద్దదా? ఇప్పుడు కానీ బీజేపీ తర్వాత మీరు ప్రతిపక్షం అన్నారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 39. సగం మంది, కొంతమంది పోయింది కదా బయటికి, 3-4 పోయారు కదా. దానం నాగేంద్ర 10 మంది పోయారు, ఏదో 5-10 మంది పోయారు. ఎంతమంది మిగిలి? 29 మంది మిగిలిరు. 29 మందిలో మీకు కేసీఆర్ గారు ఎప్పుడైనా వచ్చారా? అసెంబ్లీకి రాలేదు. ఆయన మళ్ళీ అపోజిషన్ ఎట్లయితుంది? ఒకటి చెప్తాను, అదే అన్న, కేటీఆర్ హరీష్ రావు తప్ప ఇంకెవరైనా మాట్లాడుతున్నారు అక్కడ? ఈ మధ్యన కవిత వస్తుంది. కవిత కౌన్సిల్ ఉంది అసెంబ్లీలో, ఎవరు మాట్లాడుతున్నారు? హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ పార్టీ అది. మీరు దాన్ని అపోజిషన్ కింద ఎంత ట్రీట్ చేస్తారు? సో లేదు, ఇప్పుడు అపోజిషన్, మెయిన్ అపోజిషన్ ఇస్ బీజేపీ. కానీ బీజేపీలో అసలు ఎల్పీ లీడర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు అంత ఆలస్యం అయింది కదండి? అయింది, మీరు చాలా ఆలోచించాలి కదా. ఇప్పుడు మన దాంట్లో అన్ని రకాలైన ఆలోచన తీసి పెట్టాలి. ఎందుకంటే 8 మంది ఉన్నాం. రాజాసింగ్ సీనియర్ మోస్ట్. రాజాసింగ్ అయితే అసలు ఛాన్స్ ఇవ్వరు. ఆయన అడిగినాము, ఆయన నేను చేయను అన్నాడు. ఆయన చేయను మనకు కన్విన్స్ చేసినాము. లేదు నాకు తెలుగు రాదు సరిగ్గా, నేను కష్టమవుతుంది నాకు తెలుగులో ఎక్స్ప్రెస్ చేయడానికి. అంటే ఆయన మాట్లాడితే కేవలం హిందూ ధర్మం మతాలకు సంబంధించి మాట్లాడతారు తప్ప ఆయన సబ్జెక్ట్ అది, అదే సబ్జెక్ట్ ఆయన కాన్ఫరెన్సీ కూడా అటువంటి కాన్ఫరెన్సీ. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నది అనేది ఆయన కాన్ఫరెన్సీ కోసము, ప్రజల కోసము, దేశం కోసము, ధర్మం కోసం మాట్లాడే వ్యక్తి ఆయన. అది కాదు. ఇప్పుడు 7 ఉన్నారు కాబట్టి దాంట్లో 7 కూడా ఎలక్ట్ చేయాలి కదా. మేము 10 మంది అడుగుతారు, దాంట్లో కూడా ఎట్లా చేయాలి అనేది ఆలోచన కొద్దిగా. అంతేగాని ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు ఒకరు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఆయన తప్ప ఎవరు మాట్లాడుతున్నారండి? అందరూ. మీరు అందుకే చెప్తున్నారు, మీరు టీవీ చూడట్లేదు. పాయల్ శంకర్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. పాయ రామారావు పవర్ క్వశ్చన్ బ్రహ్మాండం క్వశ్చన్. రాకేష్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతుంది తప్ప అసెంబ్లీలో మాట్లాడడం తక్కువ చేస్తున్నారు. లేదమ్మా, మీరు చూడండి, అందుకే చెప్తున్నాను. మీరు యూట్యూబ్లో చూడండి, బీజేపీలో 7 మాట్లాడుతున్నారు.
టీఆర్ఎస్లో ఉన్న 40-30 మంది ముగ్గురే మాట్లాడతారు. మేము ఏడుగురు మాట్లాడతాం, 8 మందికి 8 మాట్లాడతాం. వాళ్ళు మాత్రం ముగ్గురే మాట్లాడతారు. మీరు రికార్డ్ చూడండి, యూట్యూబ్ ఉన్నాయి కదా, ఎవరికి దాచేది ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తే మీరు పోయి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను మీకు చెప్తున్నా, మీరు సెర్చ్ చేయండి. 30 మంది బీఆర్ఎస్లో ముగ్గురే మాట్లాడతారు, 8 మంది బీజేపీలో 8 మంది మాట్లాడతారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గొంతు ఒకటి నేను వినడం చూశాను. మీరు అన్నట్టు అప్పుడప్పుడు పాయల్ శంకర్ గారు ఆయన ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త, ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్, అసలు వాళ్ళకి ఇంత గతంలో లేదు. ఆయన ఒక్కరికే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ కొత్త కేవలం ఫస్ట్ సెషన్లో ఉంటుంది, తర్వాత ఏం కొత్త ఉండదు, పాత ఉండదు. మీరు ఇప్పుడే నా ముందే మీ ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్లో రాకేష్ రెడ్డి ఈయన అసెంబ్లీని పెట్టండి, రామారావు పవార్ ఈయన అసెంబ్లీని పెట్టండి, రాజాసింగ్ ఈయన అసెంబ్లీని పెట్టండి. మీకు ఎన్ని వస్తాయి చూడండి. మీరు చూసిన తర్వాత మళ్ళీ నన్ను పిలవండి, నేను వచ్చి మాట్లాడతాను మీతో. ఏం లేవు సార్ వీళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పండి. అప్పుడు అందరు మాట్లాడతారు, అందరికి సబ్జెక్ట్ ఇస్తారు. మెయిన్ సబ్జెక్ట్ లీడ్ చేసేది ఫ్లో లీడర్. మిగతా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన దాంట్లో రైతుల గురించి మాట్లాడతారు, పట్నం గురించి మాట్లాడతారు, స్టూడెంట్స్ గురించి ఒకరు మాట్లాడతారు. సబ్జెక్ట్ డివైడ్ చేసుకుంటారు. కానీ టీఆర్ఎస్ ఎవరు డివైడ్ చేసుకుని కాదు, వాళ్ళిద్దరే మాట్లాడతారు. ఆయన రాడు పెద్ద మనిషి, వీళ్ళు వాళ్ళిద్దరే మాట్లాడుతుంది. అది సో మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ 8 మంది నెక్స్ట్ పెరిగే ఛాన్సెస్ ఉందని మీకు అనిపిస్తుందా? మీరు డెఫినెట్గా 8 నుంచి 80 అయితే 119 ఉంటే అప్పుడు పెరిగితే 154 అయితే డెఫినెట్గా 100 సీట్స్ మేమే బీజేపీ అధికారంలో వస్తుంది. 8 నుంచి 80 అంటే అది చాలా పెద్ద. అవునండి, ఇప్పుడు మేము 0 మన 4 ఎంపీ నుంచి 8 అయినాం. మీరు బీజేపీని వీళ్ళిద్దరు రాని పక్కకు పడుతున్నారు అని అంటున్నారు. ఉన్న లీడర్లనే మీరే వెనక్కి తోసేస్తారు. బండి సంజయ్ ఒకప్పుడు చాలా ఫైట్ చేయడం జరిగింది, ఆయన వాయిస్ కూడా బాగా అనిపించింది. కానీ ఆయన కంట్రోల్ చేసింది మీ బీజేపీ నాయకులే, హైకమాండ్ నుంచి కంట్రోల్ చేశారని ఒక వాదన అయితే ఉంది మీ మీద. సో మరి మీ వాళ్ళని మీరే కంట్రోల్ చేసుకున్నప్పుడు మీరు ఎలా బయటకు రావడం జరుగుతుంది? బండి సంజయ్ ఏంది ఇప్పుడు ఏది బీజేపీ కాదు, ఏది నేను ఎంపీ కాదు, ఏమో ఇంకా మినిస్టర్ కాదు. మినిస్టర్ మళ్ళీ మినిస్టర్ పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన తగ్గిస్తున్న ఎట్లా అంటారు మీరు? ఎంపీ సెకండ్ టైం టికెట్ ఇచ్చినాం కదా, 1,00,000 ఓట్లు పైలతో గెలిచాడు కదా, మినిస్టర్ ఇచ్చినాం కదా, ఎట్లా అనుకుంటారు మీరు బండి తక్కువ చేస్తున్నారు? ఇప్పుడు కాదు సార్, గతంలో కూడా అది ఇంటర్నల్గా మా పార్టీలో ఉన్న విషయాలు, మా కారణాలు మాకు ఉంటాయి. అది ఎందుకు ఏంది అనేది దాని మీద హిస్టరీ. అది ఇంకా నువ్వు మీ ప్రజలు కూడా చెప్పుకున్నా కూడా మీ సంజయ్ చెప్పుకోవడం కాదు. ఇప్పుడు ఇంకెవరు వాట్ ఈస్ వాట్ నెక్స్ట్ ఇంకెవరున్నారు లీడర్లు, పెద్ద మంచి లీడర్లు? బండి సంజయ్ రఘునందన్ పేర్లు వినబడితే మీరు అన్నట్టు 2-3 పేర్లు ఉన్నాయి. కానీ గట్టి నాయకుడు అంటే ఎవరున్నారండి? బీజేపీ నాయకుడు, బీజేపీ ప్రతి కార్యకర్త నాయకుడు, బీజేపీ ప్రతి కార్యకర్త నాయకుడే. మీకు బీజేపీలో మీకు లీడర్షిప్ కొరత లేదు.